కామన్‌గా ఉంటుంది. అంటే ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా వేరే స్టేట్‌కి వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. ఈ గవర్నమెంట్ ద్వారా, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఏమైనా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగానండి. ఎందుకంటే మనకి రాష్ట్రం వేరైనప్పుడు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో జాబ్స్ వస్తాయి. ఐటీ అక్కడ అయింది కదా అని పిల్లలు ఆశతో ఉన్నారు. అనుకోకుండా మనకి రాష్ట్రం వేరుపడిపోయింది. కొత్త రాష్ట్రం, రాజధాని లేదు. ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు. బాబు గారిని ఎన్నుకున్నప్పుడు చక్కటి ప్రణాళికతో అమరావతి రూపొందించారు. కానీ ఏంటంటే తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా ధ్వంసం చేసి పిల్లలకి ఏమీ లేకుండా చేశారు. అందరూ ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయి పేద పిల్లలైనా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందనమాట. ఇప్పుడు దాంతోనే తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లలు చదువుకుంటే రేపు భవిష్యత్తు లేదు వాళ్ళకనే ఉద్దేశంతో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. మన అదృష్ట ప్రకారం ఇక్కడేమో తెలుగుదేశం ప్రభుత్వము, జనసేన, అక్కడేమో బీజేపీ, ఈ మూడు కలిపి వచ్చింది కాబట్టి మన రాష్ట్రానికి చక్కటి ప్రణాళికతో గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, చక్కగా పురంధరేశ్వరి గారు కానీ కోఆర్డినేట్ చేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఏది సాధించాలన్నా ప్రజల కోసం, ఇండస్ట్రీస్ కోసం. ఇప్పుడు కూడా 2 సంవత్సరాల్లో ఎవరైతే అమరావతి టార్గెట్ పెట్టుకున్నారో ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి, వాళ్ళందరూ 2 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి టైం ఇచ్చారు. ఆ 2 సంవత్సరాలు అన్నీ చేసి ఏర్పాటు చేసేయాలన్నారు. యూత్ అంతా కూడా చాలా ఇదిగా ఉన్నారు. ఇక్కడ అమరావతిలోనే మనం జాబ్ చేస్తాం, మన చోటే ఉన్న చోటే చేస్తాం, మనం ఎక్కడే వెళ్ళక్కర్లేదు అనుకున్నాం. నేను అనుకోవటం ఈ 5 సంవత్సరాల్లో మాత్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్. అన్ని రాష్ట్రాల కంటే మెన్నుగా ఉంటుందని నేను నా అభిప్రాయం. సార్, అమరావతి మీరు అన్నారు కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లనే శాంక్షన్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అన్నారు. నిజంగానే డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దంటారు అమరావతి, షట్ డౌన్లో నుండి? ఖచ్చితంగా వెళ్తుంది, ఏమాత్రం లేదు. ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలంటే ఇలాగా వేల మంది వచ్చి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఎవరికీ లేదు. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎవరితో ప్రజలకి దగ్గరలో లేరు గత 5 సంవత్సరాలు. లేరు, దూరంగానే ఉన్నారు, ప్రజలకు దూరంగానే ఉన్నారు. అంతకుముందు ఎలక్షన్ అప్పుడు అయితే దగ్గరగా ఉన్నారు, కానీ తర్వాత నుంచి ప్రజలు దూరంగా ఉన్నారు. అందుకని ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారికి అందరు నాయకులు అందుబాటులో ఉన్నారు. ప్రజలకి ప్రజా సంక్షేమం తప్ప రెండోది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అట్లాగే 1వ తారీఖు జీతాలు ఇచ్చేస్తున్నారు. ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రశాంతంగా చక్కగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తే వాళ్ళు ఎంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ గవర్నమెంట్ మంచి చేస్తని ఎదురు చూస్తున్నారు.